నమస్తే అనురాధ చౌదరి గారు. నమస్తే అండి. మీరు ఒక సీనియర్ హైకోర్టు అడ్వకేట్. ఈరోజు ఒక కామన్ అయినా కానీ వెరీ స్ట్రాంగ్ చట్టము 498 గురించి 498A గురించి మీ నుంచి తెలుసుకోవాలని. 498A అనే చట్టం చాలా పాపులర్ చట్టం ప్రస్తుతానికి. 498A అంటే ఏమిటంటే వివాహిత మహిళలకు రక్షణనిచ్చే చట్టం. ఈ వివాహిత మహిళలకే అని ఎందుకు అంటున్నారు అని మీరు అడగొచ్చు. వివాహిత మహిళలకి ఎందుకు అంటున్నానంటే వివాహానికి ముందు ఈ చట్టం చేయలేదు. ఓన్లీ వివాహిత మహిళలకు మాత్రమే రక్షణ కల్పించే చట్టంగా 498 చట్టాన్ని 1983లో ఎనాక్ట్ చేశారండి. ఇప్పుడు ఇది 1983లో ఎనాక్ట్ చేశారు కాబట్టి అంతకుముందు మహిళలు ఎవరైతే ఉన్నారో వివాహిత మహిళలు ఎవరైతే ఉన్నారో చాలా కష్టాలు పడ్డారు. చాలా కష్టాలు ఏంటంటే వెస్ట్ బెంగాల్లో కానీ బీహార్లో కానీ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా తర్వాత ఇక్కడ తెలంగాణ ఏ స్టేట్లోనైనా తీసుకోండి, పెళ్ళైన వెంటనే మహిళలు ఈ అంటే కిరోసిన్ పోసి కాల్ చేయడము, లేకపోతే గ్యాస్ రిలీజ్ చేసి కాల్ చేయడము, లేకపోతే హింసించడము, కట్నం తెమ్మని చెప్పడం, ఇలాంటివి డొమెస్టిక్ వైలెన్స్ అంటారు దాన్ని. ఇలా చాలామంది చనిపోయారండి. చాలామంది ఎంతో కష్టాలు పడ్డారు, ఎన్నో కష్టాలు, అవి లెక్కలేని కష్టాలు పడ్డారు. అలాంటి కష్టాలని చూసి భరించలేక ఐపీసీలో 498A అనే చట్టాన్ని రక్షణ చట్టంగా మహిళల కోసం తీసుకొచ్చారు. దాన్ని బాగా పాపులర్ చేశారు కొందరు. అంటే 498A 1983 తర్వాత కూడా చాలామందికి తెలియలేదు. అంటే దాని గురించి అవేర్నెస్ లేదు ఎవరికి కూడా. కానీ కొందరికి తెలుసు, కొందరికి తెలీదు. తెలియకపోయిన వాళ్ళు చాలా చాలా కష్టాలు అయితే పడ్డారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా కష్టాలు పడ్డారు. కానీ వాళ్ళకి చెప్పేటంతటి జ్ఞానం వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఇంకొకరికి కానీ ఎవరికి లేకుండా పోయిందన్నమాట. అయితే అలా దీన్ని మెల్లగా పోలీసులు ఇలా కౌన్సిలింగ్ ఇవ్వడం, పోలీసుల దగ్గరికి వెళ్ళాలంటే కూడా తెలియకపోయిన పరిస్థితుల్లో కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇలా రావాలి మా దగ్గరికి అని టీవీల ద్వారా తర్వాత మాధ్యమాల ద్వారా వీళ్ళు అనౌన్స్ చేయడం అలా జరిగింది. తద్వారా ఈ చట్టం ఉంది. ఈ 498 చట్టం మనకి అంటే మహిళలకి, పెళ్ళైన వాళ్ళకి, ఈ రాక్షస కుటుంబం అంటే ఒక కుటుంబంలోకి మనకి ఇచ్చారు, ఆ కుటుంబాన్ని రాక్షస కుటుంబం అనుకునే పరిస్థితులు కూడా వచ్చేసాయి ఒకసారి. అలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలి, మనకి ఉంది ఈ రక్షణని మనం రక్షించుకోవాలి, దీని ద్వారా మనల్ని మనం రక్షించుకోవాలి. ఎంతైనా అదే కదండి, మనిషి అంటే రక్షించబడాలి, మనకి మనం రక్షించుకోవాలి కదా ఫస్ట్. దాని తర్వాతనే కదా మనం మన కుటుంబాన్ని, మన సమాజాన్ని, మన అందరినీ రక్షిస్తాము. ఇప్పుడు పిల్లల్ని కనాలి అంటే మనం ఎలాంటి పరిస్థితులు ఉండాలి అక్కడ. ఒక వ్యక్తి, ఒక మహిళ తల్లి అవ్వాలంటే అది ఎంతటి అంటే పరిస్థితులు ఎలా సహకరించాలి అనే దాని మీదే కదా ఉంటుంది. అలాగా వీళ్ళకి తెలియజేయడం జరిగింది మాధ్యమాల ద్వారా. దాని తర్వాత కొంచెం 90s ఆ టైంలో దీన్ని బాగానే వాడుకోవడం కూడా జరిగిందండి. ఇప్పుడు ఇలాంటి చట్టాలు, కొత్త చట్టాలు తీసుకొచ్చినప్పుడు స్ట్రాంగ్గా విమెన్కి, ఎవరైతే మ్యారీడ్ విమెన్కి రక్షణ చట్టంగా వచ్చింది అని మీరు చెప్తున్నారు. ఈ 498A అనేది ఇవి ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళడానికి టైం పడుతుంది? ఇంత వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, ప్రజల్లోకి ఇలాంటి అవగాహన ఏర్పరచడం అనేది ఎందుకు లోపిస్తుంది? ఎందుకు ఇన్ని సంవత్సరాలు తీసుకుంటుంది? అంటే ప్రజల్లోకి వెళ్ళడం అనేది లోపించడం ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ చట్టం రక్షణ చట్టం కదా, ఇది మహిళలకు రక్షణ చట్టం కదా. మహిళలు ఫస్ట్ అంటే 90s వరకు కూడా మహిళలు ఈ చట్టం ఉంది మాకు అనేదే ఊహించలేదు ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే కొందరు అంటే మన భారత స్త్రీలు ఎలా ఉంటారు, మనం పెళ్లి చేసుకున్నాం కదా బాగానే ఉన్నాంలే, ఒకవేళ పెళ్లి చేసుకున్న అసలు ఈ చట్టం ఏంటంటే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం వివాహిత మహిళలకి
వాళ్ళు అత్తవారింట్లో భర్త గాని, భర్త వైపు ఉన్న బంధువులు గాని వీళ్ళందరూ ఎవరైనా కలిసి మానసికంగా, శారీరకంగా ఇ ఆహ్, ఆమెకు హాని తలపెడితే ఈ సెక్షన్ అనేది దాని నుంచి ఆ హాని నుంచి రక్షించే చట్టం అన్నమాట ఇది. అయితే ఈ హాని అనేది ఆవిడకి ఒక్కొక్కరు ఏం చేశారంటే పర్వాలేదు మాకేం కాదులే. ఇప్పుడు ఒక వ్యక్తి భర్త సర్దుకుపోవాలేమో. అంటే పెళ్ళంటేనే ముందు ఫస్ట్ మీకు ఏం చెప్పాలంటే, పెళ్ళి అనేది కుటుంబ వ్యవస్థలో ఆడపిల్ల పుట్టింది, మగపిల్లడు పుట్టాడంటే ప్లస్ మైనస్ అనేవారు పూర్వంలో అవును. కదా! అయితే అలాంటప్పుడు ఈ మైనస్ అనేది ఎందుకు అంటున్నారు అంటే, మన దగ్గర నుంచి అంటే ఆడపిల్లకి కొంత గిఫ్ట్స్ అంటే అప్పట్లో వరకట్నం ఇలా ఇవ్వాలి. ఇలా ఇస్తే బావుంటుంది అనే ఇంటెన్షన్‌తో అమ్మాయిని మైనస్ అనడం మొదలుపెట్టారు. అంటే చదివించాలి, లేకపోతే పెళ్లి చేయాలి. పెళ్లి చేస్తే ఇంత ఖర్చవుతుంది. అదే మగపిల్లాడికనుకోండి, పెళ్లి చేస్తే మనకు కట్న రూపంలో డబ్బులొస్తాయి కదా! గిఫ్ట్స్ వస్తాయి కదా! అనే ఇంటెన్షన్‌తో వాళ్ళు ప్లస్, మైనస్ అనడం మొదలుపెట్టారు. ఇదే ఇంటెన్షన్ అమ్మాయిలకి ఈ ప్లస్, మైనస్ అనేది మైనస్ మేము అనే ఇంటెన్షన్ ఎక్కువైపోయింది. అలా ఎక్కువవుతూ, ఎక్కువవుతూ కుటుంబ వ్యవస్థలో నుంచి స్టార్ట్ అయిందిది. స్టార్ట్ అయిన తర్వాత పెళ్ళైన తర్వాత ఆడపిల్ల పుట్టంగానే ఏమంటారు? ఆడపిల్ల అనేవారు ఇంతకుముందు. అంటే ఇప్పుడు ఆడపిల్ల. అప్పుడు ఆడపిల్లే కదా! ఆడపిల్ల అంటే ఆడపిల్లే గదా! అంటే ఆళ్ళ ఇంట్లో పిల్ల కదా! అని. కానీ ఇప్పుడు అలా కాదులెండి. ఇది చెప్తాం తర్వాత మాట్లాడుకుందాం. అయితే అప్పటి వ్యవస్థలో ఆడపిల్ల పుట్టంగానే అలా పెరుగుతూ, పెరుగుతూ ఉంటే తల్లిదండ్రులు ఏం చెప్పేవారు? అంటే మనకేం చెప్పేవారు? జాగ్రత్తగా ఉండాలమ్మా జాగ్రత్త. ఇంక మీకు పెళ్లి చేస్తాం. అత్తవారింట్లో ఇలా ఉండాలి. కన్నవారింట్లో ఇలా ఉన్నారు. ఇలా కాదు. అట్లా కూర్చోకూడదు. ఇట్లా కూర్చోకూడదు. అట్లా నడవకూడదు. ఇలా చేయాలి పనులు, అలా చేయాలి, వంట నేర్చుకోవాలి. ఇవన్నీ చెప్పి, చెప్పి, చెప్పి బ్రెయిన్‌లో అవి ఇంజెక్ట్ చేస్తుండేవారు కదా! దాంతో ఆడపిల్లలందరూ ఏమనుకున్నారు? ఆహా! ఇదే మా లైఫ్ అంటే అడ్జస్ట్ అవ్వాలి. మాకు ఇప్పుడు ఆడపిల్లలకేంటి భూదేవంత సహనం ఉంటుంది అంటారు. దేవితో పోలుస్తారు. దేనికోసం అండి? సహనం ఉందని. అలాంటి సహనాన్ని పరీక్షించుకోవాలి మనకి మనమే అని ఆడపిల్లలు ఒకానొక టైంలో ఆలోచించారు. మన టైంలో గూడా అలాగే ఆలోచించాం. అందుకోసం అని ఎన్ని కష్టాలు పడినా ఒకవేళ అలాంటిదే హింస అంటే మానసికంగా గానీ, శారీరకంగాని హింస అనుభవిస్తే కూడా వాళ్ళు అంతగా చెప్పేవారు కాదు బయటికి. ఇప్పుడు నేనేదైనా హింస అనుభవిస్తే బయటికి చెప్తే కదా మీకు తెలిసేది. తల్లిదండ్రులకు చెప్తే కదా! తల్లిదండ్రులైనా వెళ్లి పోలీసులకు చెప్పడం, పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేయడం ఇలాంటివి జరుగుతాయి. ఏమీ చెప్పకపోతే ఎలా జరుగుతాయి? జరిగేవి కావు. అలాంటి అంటే సందర్భాల్లో ఆడపిల్లలు ఎవరికీ చెప్పేవారు కాదు. అంటే ఎక్కువ సహనంతో ఎక్కువగా అంటే నాకు ఈ అంటే కుటుంబం కావాలి. మ్యారేజ్ ఈజ్ నథింగ్ బట్ అడ్జస్ట్‌మెంట్. అడ్జస్ట్‌మెంట్. ఎగ్జాక్ట్‌లీ. అట్లా ఆ ఉద్దేశంతో వాళ్ళేంటంటే అడ్జస్ట్ అయితూ వచ్చారు. చాలా వరకు అడ్జస్ట్ అవుతూ వచ్చారు. దాంతో ఈ చట్టాన్ని ఉపయోగించుకోవాలనే ఇంటెన్షన్ కూడా వాళ్ళకి లేదనమాట. ఒకానొక టైంలో. అలాంటప్పుడు మరి ఇంకా ఈ చట్టం అంత తొందరగా ఎలా బయటకొచ్చింది? ఎలా కాదు కదా! అయితే ఇది అంటే కంప్లీట్‌గా ఎప్పుడంటే 2000 దశకంలో వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు పిల్లలు కొంచెం ఈ చట్టం మీద కానీ, లేకపోతే లా మీద గానీ కొంచెం అవగాహన ఏర్పరచుకున్నారు. దాంతో ఆహ్, బయటకొచ్చారు. అప్పుడు గాని అంతవరకు ఈ చట్టం కొంచెం నిద్రావస్థలోనే ఉందని చెప్పుకోవాలి.